న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా తాళరేవు మండల సుంకరపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి వలిబాబా పర్యవేక్షణలో వైఎస్ ప్రెసిడెంట్ చింతాకుల శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామ సభ P4 సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా తాళరేవు మండల సుంకరపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి వలిబాబా పర్యవేక్షణలో వైఎస్ ప్రెసిడెంట్ చింతాకుల శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామ సభ P4 సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులతో సర్వే యొక్క ప్రయోజనాల గురించి వెల్ఫేర్ అసిస్టెంట్ ఝాన్సీ వివరించగా, నమోదు గురించి డిజిటల్ అసిస్టెంట్ అరుణ తెలిపారు. గ్రామంలో గత కొద్ది కాలంగా ఒక ప్రైవేటు పాఠశాలపై అధికారులు చూపుతున్న సవతి తల్లి ప్రేమను గ్రామస్తులు నిలదీశారు. అనుమతుల కోసం అధికారులు సంతకాలను సైతం ఫోర్జరీ చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు. వలిబాబా మాట్లాడుతూ ఫోర్జరీ సంతకాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటాం అంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ గత్తుల శ్రీనివాస్, సుంకర బద్రి, మర్రి అశోక్ గ్రామస్తులు పాల్గొన్నారు. దొంగ సంతకాలు పెట్టారని చెప్పి కేసు పెట్టారని పెడతామన్నారు, పెట్టలేదు. మా సంతకాలు కాదన్నారు. ఎవరు వాళ్ళకి మరి డబ్బులు తెలియదు. డబ్బు తీసుకున్నారో వేరే అన్న ప్రలోభపడడం తెలియదు. కానీ గత 3 సంవత్సరాలుగా ఒక సోర్సెట్ బాబీ అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా సఫర్ అవుతారు సార్. ఇది మా యొక్క గ్రామస్తుల పేరెంట్స్ అండి. ఈసారి కూడా ఇలాంటి జరిగితే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాం, పంచాయతీని ముట్టడిద్దాం, ఏమైనా చేస్తాం. దయచేసి దీని మీద గత అధికారులు ఇచ్చిన నివేదిక కూడా మాకు సబ్మిట్ చేయవలసిందే. 2-3 రోజులు మనం మీకు చెప్తున్నానండి. దయచేసి దీన్ని రిక్వెస్ట్ అనుకోండి, మా ఆవేదన అనుకోండి. ఏ సమస్య అయినా సరే నేను ప్రశ్నించడం రెడీగా ఉన్నాను. నాయకులు ఉన్నారు, నాయకులు ఏదో చేస్తారనుకుంటున్నారు. ఏం చేస్తారు నాయకులు? దొంగ చాటు డబ్బులు తీసుకుంటే సంతకాలు పెట్టడం. పంచాయతీలో సంవత్సరాల కిందట పోటీ జరిగింది. పంచాయతీ నుంచి ఒక లెటర్ అడగలేకపోయారు, ఎక్స్ప్లెనేషన్ అడగలేకపోయారు. కోర్టులో ఉండి కోర్టులో ఉంది, కోర్టులో ఉంది అంటారు. కోర్టులో ఉంటే ఏం చేయాలి? పంచాయతీ ఏదైనా కావాల్సింటే మీరే సంతకాలు పెట్టేసుకోండి. పంచాయతీ చేయలేదు, స్టాంపులు చేసి అంతేనా సార్? అదేనా గ్రామంలో ఉన్న సమస్య? అంతేనా? అలాగే సొల్యూషన్ వస్తుందా? మరి ఈరోజు సుంకరపాలెం గ్రామంలో శ్రీ విద్యాలయ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఆ యొక్క స్కూల్కి జరిగే అన్యాయాన్ని బట్టి మా పేరెంట్స్ అందరూ కూడా గ్రామ సెక్రటరీ గారికి ఒక విన్నపం ఇచ్చుకోవడం జరిగింది. అది ఎందుకనగా గతంలో నల్లం స్కూల్ అనే పబ్లిక్ స్కూలు బ్రాంతి షాప్ దగ్గరలో ఉందని చెప్పేసి దాన్ని మారుస్తున్నామని చెప్పేసి శ్రీ విద్యాలయకి దగ్గరలో పెట్టడం జరిగింది. గత 3 సంవత్సరాలు కూడా మేము దాని మీద ఫైట్ చేయడం జరిగింది. అదే ప్లేస్లో ఇప్పుడు 5 months అని చెప్పేసి కొత్త స్కూల్కి పర్మిషన్ ఇవ్వడానికి అధికారులు మరి నాయకులు కుమ్మక్కయ్యి ఏమన్నా డబ్బు ప్రలోభాలకు లొంగారో మరి ఏమన్నా తినేసి ఇచ్చారో మాకు తెలియదు. ఒకసారి వద్దన్న స్కూల్ పక్కకు వచ్చింది, మళ్ళీ దాంట్లోనే వేరే స్కూల్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే యాజ్ పర్ రూల్ ప్రకారం 2 కిలోమీటర్ల పరిధిలో స్కూల్ ఉండాలండి. అయితే శ్రీ విద్యాలయ పెట్టి 20 సంవత్సరాలు అయింది. అప్పట్లో ఇది 5th క్లాస్ దాకా ఉండేది మా గవర్నమెంట్ స్కూలు. ఇతనే ఫస్ట్ హై స్కూల్ పెట్టాడు. దానికి పూర్తవేడి దూరంలో అనగా ఒక 150 మీటర్ల దూరం కూడా ఉండదు. అది కూడా ఇరిగేషన్ ప్రారంభం 4 కుంచాలు 2 సెంట్లు ప్రారంభం ఉంది. పక్కనే పెద్ద ఊటకాలం అండి. చిన్న పిల్లలు సరైన ప్లే గ్రౌండ్ లేదు. అలాగే పార్కింగ్ లేదు. దేవస్థానం భూమిలో పార్కింగ్ చేస్తున్నారు, వాళ్ళు స్టోర్ చేస్తున్నారు వాళ్ళు. దాన్ని మళ్ళీ అక్కడి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశాము మేము 3 సంవత్సరాలుగా. సరే జరిగింది. మళ్ళీ వీళ్ళు తీసిన స్కూల్లోనే వేరే స్కూల్ పర్మిషన్ ఇవ్వడం కోసం వాళ్ళు అధికారులు గతంలో సెక్రటరీ గారి సంతకం నాది కాదు, ఫోర్జరీ అన్నారు. కానీ మరి ఫోర్జరీ ఒక అధికారి సంతకం ఫోర్జరీ చేస్తే దాని మీద అతను న్యాయస్థానం వెళ్లకుండా చూసి చూడనట్టు వ్యవహరించాలంటే దాంట్లో అతని పాత్ర ఎంత ఉందో కూడా మరి పై అధికారులు చూసి అలాగే నాయకులు కూడా చూసి దీని మీద స్పందించి ఈ యొక్క బాబీ అన్న కుర్రాడు గత 20 సంవత్సరాలు కూడా గ్రామస్తులకు చాలా సహాయం చేస్తూ వీళ్ళు ఎన్ని సీట్లు ఎత్తారు ఫీజు ఇక్కడ ఉన్న ఫీజు మీద 50% ఎక్కువ. అక్కడ వీళ్ళని గ్రామస్తులను మభ్యపెట్టి వీళ్ళని ఆర్థికంగా దోచుకుని రేపొద్దున్న వీళ్ళు ఫీజు కట్టిన పక్షంలో టీసీ తెచ్చుకోవడానికి కూడా వీళ్ళు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళని విద్యాహీనులుగా చేద్దామని చెప్పేసి ఈ యొక్క కార్పొరేట్ అన్ని కూడా ప్రయత్నం చేస్తా బాబీని ఏదో
కక్షపూరితంగా ఇబ్బంది పెడతా ఏదో చేద్దాం అనుకున్నాం. దీనికి అధికారులు నాయకులు కూడా చాలా సహాయం అందిస్తున్నారు. మరి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా దీని మీద స్పందించి ఎవరిది తప్పు ఎవరిది తప్పు చెప్పి, అలాగే పై అధికారులు కూడా చూసి ఈ చిన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఒక స్టాంప్ వేసిన సంతకం నాది కాదన్నాడంటే మరి ఆ నాయకుడు అధికారి ఎంత నిష్పక్షపాతంగా చేస్తున్నాడు. ఒక స్టాంప్ ఉన్నదంటే అతని ఆఫీస్ రూమ్లో అతను రాకుండా ఉండాలి. ఆయన లేదు నాది కాదన్నాడు. మరి కాదన్నప్పుడు ఇలాంటివి ఎన్ని జరిగినాయి? ఇది మనం ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? గవర్నమెంట్ గారు స్టాంప్ వేసుకుని సంతకం పెట్టుకొచ్చండి, ఇది కరెక్ట్ కాదు కదా. దయచేసి పై అధికారులందరూ కూడా మా పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను, నాయకుడిగా కాదు, పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను నేను. దయచేసి దీని మీద ఎంక్వైరీ చేసి దీంట్లో కూలంకషంగా ప్రతి విషయం కూడా పరీక్షించి ప్రతి వ్యక్తికి కూడా తప్పు చేసిన ప్రతి వ్యక్తికి శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటాం. దీనికోసం మేము ఎంత దూరం వెళ్తాం, మేము అవసరం అయితే ధర్నా చేయడానికి కలెక్టరేట్లో ధర్నా చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటాం. దీంట్లో న్యాయాలు ఒక నా అధికారి దొంగ సంతకం పెట్టాడు అంటే ఎందుకున్నాడు మాట్లాడకుండా, ఏం తీసుకున్నాడు అతను అని చెప్పేసి కోరుకుంటూ దయచేసి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల సుంకరపాలెంలో పందెం రాయుళ్లు గత కొద్ది రోజులుగా ఇష్టారాజ్యంగా ఇళ్ల మధ్యలో కోడిపందాలు జోరుగా సాగిస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల సుంకరపాలెంలో పందెం రాయుళ్లు గత కొద్ది రోజులుగా ఇష్టారాజ్యంగా ఇళ్ల మధ్యలో కోడిపందాలు జోరుగా సాగిస్తున్నారు. బీ న్యూస్ కెమెరా పందెం జరిగే చోటుకు వెళ్లేసరికి పందెం రాయుళ్లు పరుగులు తీశారు. పోలీస్ బాసులు దృష్టి సారించి పందెం రాయుళ్లని పట్టాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట ప్రాంతంలో గత వారం రోజులుగా రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు బయట పెట్టిన సైకిళ్లను, ద్విచక్ర వాహనాలను, పెట్రోల్ను దొంగలిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట ప్రాంతంలో గత వారం రోజులుగా రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు బయట పెట్టిన సైకిళ్లను, ద్విచక్ర వాహనాలను, పెట్రోల్ను దొంగలిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంలో పెట్రోల్ను తీస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు ఓ యువకుడు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద 2 నూతన సూపర్ లగ్జరీ బస్సులు, భద్రాచలం సాలూరు వెళ్లే బస్సులను ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద 2 నూతన సూపర్ లగ్జరీ బస్సులు, భద్రాచలం సాలూరు వెళ్లే బస్సులను ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. సామాన్యుడికి అందుబాటులో ఉండే ఏపీఎస్ఆర్టీసీ తరపున కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే 9 బస్సులను కొత్తపేట నియోజకవర్గంలో ప్రారంభించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. త్వరలోనే 2 వెన్నెల ఏసీ స్లీపర్ బస్సులను శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా రాబోతున్నాయన్నారు. బస్సులు పాడవడంతో ఆ స్థానాల్లో కొత్త బస్సులను ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తారని అన్నారు. రావులపాలెంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఏర్పడి 40 సంవత్సరాలు అయిందని, బస్టాండ్ ఆవరణలో వర్షం వస్తే నిలువ ఉంటుందని, దీని ప్రత్యేక చర్యలు చేపట్టి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వస్తుందండి, అది కూడా స్లీపర్ కోచ్ వస్తుంది. ఇప్పుడు మనకి రసగుల్లా ఇలాంటి వాళ్ళు బస్సు పాడి వస్తుందండి, అది కూడా స్లీపర్ కోచ్ వస్తుంది. బాగుంది బస్సులు బాగా చాలా బాగుంది. ఏ కంపెనీ అండి ఇది? అంబా అంటే ఇది చేసినంత అంబా వల్ల కోచ్ వర్క్ అండి. అంటే ఇప్పుడు మనకి వీళ్ళు వచ్చారంటున్నారు రసగుల్లా ఇలాంటి వాళ్ళు బస్సు పాడి వాళ్ళు ఇస్తున్నారు, దాని మీద వీళ్ళు అది బాడీ వాళ్ళు ఇస్తారు తయారు. పెట్టండి, నేను పెట్టలే. రావులపాలెం బస్టాండ్లో ఆల్ట్రా డీలక్స్ 2 బస్సులు, ఒక బస్సు సాలూరుకు, మరొక బస్సు భద్రాచలం స్పెషల్గా 2 బస్సులు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సామాన్యునికి అందుబాటులో ఉండే ప్రభుత్వ ఆర్టీసీ సర్వీస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ తరపున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 బస్సులు మనం ప్రారంభించడం జరిగింది. అందులో 6 సెమీ సూపర్ లగ్జరీలు, 3 ఆల్ట్రా డీలక్స్లు, 9 బస్సులు. ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9 ఏళ్ల కాలంలో 9 బస్సులు రావులపాలెం డిపోకి అందివ్వడం జరిగింది. అది కాక తొందరలోనే 2 వెన్నెల బస్సులు ఏసీ, 2 వెన్నెల స్లీపర్ ఏసీ బస్సులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రయాణికుల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రయాణికులకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగానే ఆర్టీసీ సంస్థలో పాత బస్సులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెడతా ఉంది సంస్థ. రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్ సర్వీసులు కూడా రాబోతూ ఉన్నాయి. పొల్యూషన్ ఫ్రీ బస్సులు వచ్చేలాగా, ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ. అదేవిధంగా ఆర్టీసీలు కూడా సంస్థాగతం కూడా ఎంతో బలోపేతం చేయబోతూ ఉన్నారు. మహిళలకు ఏదైతే సూపర్ 6
హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం చెప్పి ఉన్నారో దానిని కూడా త్వరలోనే సౌకర్యార్థం, మహిళల సౌకర్యార్థం కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుంది. మరి నా పరంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రావులపాలెం అనేది చాలా ముఖ్యమైన వాణిజ్య కేంద్రం, చాలా కీలకమైన సెంటరు. ఈ సెంటర్కి తగ్గట్టుగా ఆర్టీసీని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అందులో భాగంగా ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు తిష్టమేసి ఉన్నాయి. పురాతనంగా ఈ యొక్క మొదటి ప్రారంభోత్సవంలో కూడా నేను పాలు పంచుకున్నాను. నాడు జానారెడ్డి గారు, ఆరేడు కోట గారు చైర్మన్గా, టీఆర్ఎన్పీ మినిస్టర్ జానారెడ్డి గారు ఉండగా ఆనాడు 85 అనుకుంటాను, 85, 86 జిల్లాపరంగా మీద పేరు ఉంటుంది, డేట్ ఉంటుంది. ఆ రోజుల్లో ఈ యొక్క బస్టాండ్ ప్రారంభోత్సవానికి నేను జానారెడ్డి గారు కూడా తీసుకురావడం జరిగింది. అప్పుడు ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నాడు ఆ ట్రై చేసిన ఎమ్మెల్యేగా. ఆనాటి నుంచి కూడా దీని అభివృద్ధిలో అంటే ఇప్పుడు ఇంచుమించుగా 85 అంటే 15తో 40 ఏళ్ళు అయింది బస్ స్టాండ్ యొక్క ప్రారంభించి. 40 ఏళ్ల కాలంలో అవసరాలు పెరిగాయి, రద్దీ పెరిగింది, ఇబ్బందులు కూడా పెరిగాయి. ఎందుకంటే వర్షాలు కురిస్తే నీరు నిలబడిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి ఎస్టిమేట్ 75-80 లక్షల రూపాయలు మెరక వేయడానికి కావాలన్నారు. ఇప్పుడు 75 లక్షలు అయితే బస్ స్టాండ్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు మెరక వేయడానికి, కేవలం గ్రౌండ్ మెరక చేయడానికి కూడా ప్రపోజల్స్ పెట్టి ఉన్నాం. దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాం. సంస్థ ఆర్థిక ఇబ్బందుల వల్ల అందుబాటులోకి రాలేదు. అదేవిధంగా అవసరమైతే ఏదైతే డిపో ఉందో, ఇప్పుడు రావులపాలెం బ్రిడ్జ్ అవతల ఆర్టీసీ డిపో ఉంది, ఆ డిపో ప్రాంతంలో కూడా ఒక బస్ స్టాండ్ని ముందుగా దానికి ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో అది ప్రధానమైన స్టాండ్గా, ఇదేమో ఒక రిక్వెస్ట్ బస్ స్టాండ్గా దీన్ని మార్పు చేసుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది. దానికి కూడా ఇన్ని అవకాశాలను పరిశీలించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయడం కోసం ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాలతో అన్ని సౌకర్యాలు సమకూర్చడం కోసం కృషి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఆసుపత్రి డీడీ డాక్టర్ రవిశంకర్ పర్యవేక్షణలో నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఆసుపత్రి డీడీ డాక్టర్ రవిశంకర్ పర్యవేక్షణలో నిర్వహించారు. డాక్టర్ పృథ్వీ మాట్లాడుతూ టీబీ వ్యాధిని భారతదేశం నుండి తరిమికొట్టే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గతంలో టీబీ వ్యాధికి మందులు అందుబాటులో ఉండేవి కాదని, ప్రస్తుతం మందులు వచ్చినప్పటికీ కూడా వ్యాధిని అరికట్టలేకపోయామని వ్యాధిగ్రస్తులు ముందుకు వచ్చి చికిత్సకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. 100 రోజులతో సంబంధం లేదండి. ఇప్పటికీ ఈ ఏరియా నుంచి ఎవరున్నా సరే పంపించండి కేసు, ఓకేనా? Certain amount of prevalence, there is the need for active surveillance. So technological advancement. So what big new things is going to happen? Yes, artificial intelligence enabled tuberculosis monitoring, AI. So what is the good thing about AI? As of now also all of you are using smartphones and some technology, right? They are making online entries. But this is not enough to predict which patient will continue the treatment and which patient will not continue. AI is coming up, that is artificial intelligence. It is going to predict also which patient based on probably 1,000 or more of the patient characteristics. It is not just a few things that will occur in the portal of tuberculosis. There will be more than 1,000 different variables which the AI software will analyze, and it will predict which patient is going to continue treatment. Based on that, you can go for a prior intervention. Then transborder migration of patients. This is a very common thing in Pondicherry. May not be common here. In Pondicherry, it is very common. తినడానికి కూడా పావర్టీ ఎక్కువ. ఆ ఇంజక్షన్లు, ఆ మందులు వేసుకుంటే దానికి సపోర్ట్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్ లేకపోతే మందులు వేసుకుంటే వికారం వస్తుంది, వాటిలో ఉన్న తలపోతుంది, బాధలు, సైడ్ ఎఫెక్ట్స్ భరించలేక వాళ్ళు వచ్చి కాదు. అప్పుడు గిరియాలపేటకి సాధ్యం దగ్గరికి వెళ్ళాలంటే అప్పుడు మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అలా కాదు, రోడ్డు పడిపోయింది అన్నీ కూడా. దాని మీద ఇప్పుడు అన్నీ కూడా డోర్ డెలివరీ లాగా అవుతుంది. అది మెయిన్. డోర్ డెలివరీ మూల మనకి పేషెంట్స్ కూడా తక్కువయ్యారు, ట్రీట్మెంట్ కూడా చేసుకుంటున్నారో లేదో మీరు ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేస్తున్నారు కాబట్టి అది సక్సెస్ అవుతుంది. టీవీడే చేసుకుంటాం. ఎలిమినేట్ టీవీ అది ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అండి. ఇవాళే ఓల్డ్ టీవీడే ఎందుకు చేసుకుంటున్నాం, రేపు చేసుకోవచ్చు. దేనివల్ల కాదు టీవీ అనేది దేనివల్ల వస్తుందండి?
దాన్ని రాబర్ట్ కాచ్ అనే వ్యక్తి కనిపెట్టడం జరిగింది. అది ఇవాళ జరిగింది. ఓకేనండి. సో రాబర్ట్ కాచ్ గారు ఇవాళ టీబీ వ్యాసంని గుర్తించి దాని ప్రపంచానికి దీనివల్ల జబ్బు వస్తుంది అని నిర్ధారించి ప్రకటించిన రోజండి. సో దాని నిమిత్తం మనం ఇవాళ వరల్డ్ టీబీ డే అనేది జరుపుకుంటున్నాం. సో ఎన్నో అవాంతరాలు దాటి మనం కంట్రోల్ నుంచి ఎలిమినేషన్ స్టేజ్కి వచ్చామండి. ఒకప్పుడు వ్యాధిని అక్కడ ఆపాలన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అంతమొందించడానికి కష్టపడుతున్నాం మనం. సో మీ అందరి సహాయక సహకారాలతో BCG వ్యాక్సిన్ అనేది చాలా బాగా జరిగిందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. టీబీ వస్తే మనకు నష్టం, కుటుంబానికి నష్టం, సమాజానికి నష్టం. కాబట్టి మన ఆరోగ్యం చూస్తే సంవత్సరానికి 50 నుంచి 60 కేసులు మనకి వస్తుంది. కాకపోతే ఏంటంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే వాళ్ళకి రోగం బాగుంటుంది. దానికి బాధ్యత ఎవరు వహించాలంటే మనం వహించాలి. ఎందుకంటే పేషెంట్ దానికి తీవ్రత వాళ్ళకి తెలియదు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకి ఆ తీవ్రత తెలుస్తుందో వాళ్ళు ఏం చేస్తారు, జాగ్రత్తగా తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు 100 డే క్యాంపెయిన్ చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏముంటుందంటే టీబీని మొత్తానికి ఎలిమినేషన్ తీసేద్దామంటుంది. ఎందుకంటే దానివల్ల వచ్చే నష్టాలు ఎక్కువనే కాబట్టి మీరు ఏం చేయాలంటే మన వాళ్ళకి కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి తెలియచేయాలి. సార్ వాళ్ళు మీరు చెప్తారు కదా, ఆ పాయింట్ అయితే వాళ్ళకి చెప్పాలి. మీరు దీనిపైన తద్వారా అయితే వాళ్ళు దాన్ని సక్రమంగా తీసుకుంటారు. అందుకే ఈ యొక్క స్లోగన్ ఏంటంటే టీబీ రూలర్స్ నేషన్ అని, ఏంటంటే దేశాన్ని జయింపచేయాలి, టీవీని ఓడించాలి. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఆక్వా రైతుల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే ఆక్వా రైతులను ఆదుకోవాలంటూ కొంకపల్లి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసిన కోనసీమ జిల్లా ఆక్వా రైతులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఆక్వా రైతుల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే ఆక్వా రైతులను ఆదుకోవాలంటూ కొంకపల్లి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసిన కోనసీమ జిల్లా ఆక్వా రైతులు అక్రమ విద్యుత్ వసూళ్లు వెంటనే నిలుపుదల చేసి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఆక్వా ఎగుమతులు నియంత్రించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రొయ్యల మేత ధరలు తగ్గించి రొయ్యల సిండికేట్ వ్యవస్థను ప్రభుత్వం నిర్ణయించాలని పలు డిమాండ్లతో నిరసన తెలియజేసిన ఆక్వా రైతులు సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేసిన రైతులు. రైతుకు సక్రమైన కరెంటును ఎక్స్పోర్ట్ చేసే రైతుకు ఆక్వా రైతుల పడే సమస్యల గురించి కలెక్టర్ గారికి కోనసీమ రైతాంగం అంతా కదిలి వచ్చి మా సమస్యలు విద్యుత్ సమస్య, ఫీడ్ సమస్య, అలాగే రేట్ సమస్య, సీడ్ సమస్య కూడా
కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు వెంటనే దాన్ని స్పందించి తప్పకుండా దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిచి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ రైతులందరూ కూడా ఎలా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ ఆక్వానే చేసుకుంటూ చాలా ట్రబుల్స్, చాలా ఇబ్బందులు పడుతున్నా సరే ఎదరికెళ్తున్నాం. కానీ ఈరోజు గవర్నమెంట్ చెప్పి ఆక్వాకి ఎంతో సపోర్ట్ చేయాలని చెప్పినా సరే ఈ కింద స్థాయిలో ఎందుకు జరగట్లేదని ఈవేళ ఆక్వా రైతులు కదిలి వచ్చి అడగడం జరిగింది. ఇది తప్పకుండా కలెక్టర్ గారు కానీ అలాగే మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఆక్వా రైతుల విషయంలో స్పందించి రైతులకి అన్నీ కూడా అనుకూలంగా చేస్తారని ఆక్వా రైతులు ఆశించి రావడం జరిగింది. ఇది తప్పకుండా మాకు ఆక్వా రైతులకి మేలే జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆక్వా రైతులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమై కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆక్వా రంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ఒడిదుడుకుల్లో ఆ సమస్యల వలవేలో బిట్టాడుతున్నటువంటి సందర్భంలో మరి ఒక ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి ఈ సీడ్ ప్రొడ్యూసర్ కానీ, ఫీడ్ ప్రొడ్యూసర్ కానీ, ఎక్స్పోర్టర్స్ కానీ, అలాగే రైతు వీళ్ళందరూ కలిస్తే ఒక ఆక్వా ఫ్యామిలీ. ఆక్వా ఫ్యామిలీలో ఎవడైనా ఒకళ్ళు కింద కొన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి అండగా నిలబడవలసింది పోయి వీళ్ళందరూ కూడా కలిసి ఈ రైతాంగాన్ని అనగదొక్కుతున్నారు. ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సక్రమమైనటువంటి సలహాలు ఇచ్చి వాళ్ళకి రైతుని ఆదుకుంటారని చెప్పేసి ఇవాళ కోరడం కోసం జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. మరి విద్యుత్ సమస్యల మీదకి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ల్యాబ్సెస్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల మీద ఈ ఏసీడీ ఛార్జీలు కానీ, ఎస్ఎల్సీ ఛార్జీలు కానీ అధికంగా డిమాండ్ చేస్తూ నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా విద్యుత్తులో ఉన్నటువంటి లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల మీద ఈ దుర్మార్గాలు చేస్తున్నారు. ఈ యొక్క దుర్మార్గాలను అరికట్టాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకుంటారని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు ఆక్వా రైతులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమై కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆక్వా రంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ఒడిదుడుకుల్లో ఆ సమస్యల వలవేలో బిట్టాడుతున్నటువంటి సందర్భంలో మరి ఒక ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి ఈ సీడ్ ప్రొడ్యూసర్ కానీ, ఫీడ్ ప్రొడ్యూసర్ కానీ, ఎక్స్పోర్టర్స్ కానీ, అలాగే రైతు వీళ్ళందరూ కలిస్తే ఒక ఆక్వా ఫ్యామిలీ. ఆక్వా ఫ్యామిలీలో ఎవడైనా ఒకళ్ళు కింద కొన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి అండగా నిలబడవలసింది పోయి వీళ్ళందరూ కూడా కలిసి ఈ రైతాంగాన్ని అనగదొక్కుతున్నారు. ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సక్రమమైనటువంటి సలహాలు ఇచ్చి వాళ్ళకి రైతుని ఆదుకుంటారని చెప్పేసి ఇవాళ కోరడం కోసం జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. మరి విద్యుత్ సమస్యల మీదకి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ల్యాబ్సెస్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల మీద ఈ ఏసీడీ ఛార్జీలు కానీ, ఎస్ఎల్సీ ఛార్జీలు కానీ అధికంగా డిమాండ్ చేస్తూ నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా విద్యుత్తులో ఉన్నటువంటి లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల మీద ఈ దుర్మార్గాలు చేస్తున్నారు. ఈ యొక్క దుర్మార్గాలను అరికట్టాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకుంటారని చెప్పేసి కోరుతున్నాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో గత 25 ఏళ్లుగా ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో ఎన్ఆర్హెచ్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న మా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉందని, చాలీచాలని జీతంతో ఇల్లు గడుపుట కష్టం అవుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో గత 25 ఏళ్లుగా ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో ఎన్ఆర్హెచ్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న మా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉందని, చాలీచాలని జీతంతో ఇల్లు గడుపుట కష్టం అవుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పనికి తగ్గ జీతం, కనీస వేతనాలు అందించాలని తెలిసినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో మా యొక్క జీవితాలు భారం అవుతుందని అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పనికి తగ్గ వేతనాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా జీతాలు పెరగలేదు, మా బ్రతుకులు కూడా బాగుపడలేదండి. సో అప్పుడులో ఉన్న మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు గారు మా గురించి చాలా కృషి చేశారు. మాకు 33% రిజర్వేషన్ అనేది రెగ్యులర్ పోస్టులో ఎన్ఆర్హెచ్ఎంలకు ఇవ్వాలని చెప్పి ఆయన అప్పుడులోనే ఫైల్ ప్రాసెస్ చేశారు. కానీ మధ్యలో గవర్నమెంట్ అయిన తర్వాత మాకు మళ్ళీ ఆ ఫైల్ అనేది కనుమరుగైపోయిందండి. ఇప్పుడు కూడా మా కృష్ణారావు గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తారని ఆశిస్తున్నామండి. ఇది ఈ ప్రస్తుతం స్ట్రైక్ వచ్చి ఈ రోజు నుంచి మేము చేస్తున్న స్ట్రైక్ పాండిచ్చేరిలో ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం మేరకు మమ్మల్ని స్ట్రైక్లో దిగమన్నారు. వాళ్ళకి మేము మద్దతు ఇస్తూ ఈ రోజు నుంచి మేము విధుల్ని బహిష్కరిస్తున్నామండి. కరోనాలో మేము ఎంత విధంగా మేము కష్టపడ్డాం అన్నది యానం ప్రజలందరికీ కూడా తెలుసు. మేము
ప్రాణాలకు తెగించి మేము కరోనాలో పనిచేసామండి. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి రికగ్నిషన్ లేదు, ఎటువంటి గుర్తింపు కూడా లేకుండా చేస్తారండి. సో ఈ గవర్నమెంట్ మా యొక్క సహనాన్ని పరీక్షిస్తుందండి. మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా సో మమ్మల్ని అసలు కన్సిడర్ చేయట్లేదు. మిగతా వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు తప్ప ఈ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఎన్ఆర్హెచ్ఎం స్టాఫ్ని మాత్రం వాళ్ళు కన్సిడర్ చేయట్లేదండి. సో ఈ విషయంలో మాకు యానం ప్రజలు, నాయకులు అందరూ కూడా మాకు అధికారులు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే అండి, మాకు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఒక తీర్పు ఇచ్చారండి. సమ పనికి సమ వేతనం అనే అజెండాతో వాళ్ళు ఒక ఇది ఇచ్చారు, కోర్టు నిర్ణయించింది. ఆ కోర్టు తీర్పును కూడా గవర్నమెంట్ ఆఫ్ పాండిచేరి వాళ్ళు అమలు చేయట్లేదండి. సో మాకు ఇప్పుడు ఒక స్టాఫ్ నర్స్ ఉందంటే అండి, ఆవిడకి ఒక నర్సింగ్ ఆఫీసర్ ఉన్నారంటే వాళ్ళకి సుమారు ₹1,00,000 శాలరీ ఉంటుందండి. అదే పని చేస్తున్న ఎన్ఆర్హెచ్ఎంలో స్టాఫ్ నర్స్కి అయితే ₹20,000 శాలరీతోనే ఆవిడ పనిచేస్తుంది. సో ఇంత వ్యత్యాసం ఉందండి. సో ఈ వ్యత్యాసం ఉండకుండా ఉండడానికి ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనే నినాదంతో మేము ఇంతకుముందు స్ట్రైక్ చేసాం, నోటీసులు ఇచ్చాం. ఎన్ని చేసినా కూడా మమ్మల్ని అసలు ఏ విధంగా ఖాతరు చేయట్లేదు గవర్నమెంట్. సో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఇంకా విసుగు చెంది ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ పాండిచేరిలో ఉన్న 4 ప్రాంతాల్లో కూడా ఈ సమ్మె జరుగుతుందండి. సో దీనికి ప్రజల మద్దతు కావాలండి. అలాగే అధికారులు, రాజకీయ నాయకులు అందరి మద్దతు మాకు కావాలని చెప్పి ఈ పాండిచేరిలో జరుగుతుందండి. పాండిచేరిలో ఎక్కడా కూడా ఎన్ఆర్హెచ్ఎం స్టాఫ్ అనే వాళ్ళు విధుల్లోకి వెళ్ళలేదు. కరైకాల్, మాహే, యానం 4 చోట్ల కూడా ఈ సమ్మె జరుగుతుందండి. సో దీనివల్ల సామాన్య ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కానీ మా బ్రతులకు సరిలేని మూలన ఇది మేము ఇలా చేస్తున్నాం. ఏమన్నా మా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం క్షమించాలని చెప్పి కూడా కోరుకుంటున్నామండి. సో మాకు న్యాయం జరగాలని చెప్పి, న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నామండి. 24 ప్రపంచ టీబీ దినోత్సవ సందర్భంగా జిష్మేర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానాం నందు ఆసుపత్రి సిబ్బంది, రోగులు మరియు వారి యొక్క సహాయకులను పర్యవేక్షణలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫోటో గ్యాలరీ మరియు నాటక రూపంలో టీబీ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమ నిబంధనలు, పౌష్టిక ఆహారం మరియు క్రమం తప్పకుండా తీసుకోవలసిన మందుల గురించి రోగులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 24 ప్రపంచ టీబీ దినోత్సవ సందర్భంగా జిష్మేర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానాం నందు ఆసుపత్రి సిబ్బంది, రోగులు మరియు వారి యొక్క సహాయకులను పర్యవేక్షణలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫోటో గ్యాలరీ మరియు నాటక రూపంలో టీబీ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమ నిబంధనలు, పౌష్టిక ఆహారం మరియు క్రమం తప్పకుండా తీసుకోవలసిన మందుల గురించి రోగులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది కూడా తీసుకోండి. మాస్క్ నేను ఎప్పుడూ మీ చేతిని హ్యాండ్ వాష్ ప్రాపర్ గా చేసుకోండి. ఆల్కహాల్, హెల్తీగా గుడ్లు, పాలు అన్ని హెల్తీ డైట్ తీసుకోండి. ఇప్పుడు మనం టీబీ గురించి ఒక స్కిట్ ఉంది. టీబీ అనే నేను అంటే జయవ్యాధిని, నేను బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటూ వ్యాధిని. నేను చురుకైన టీబీ వ్యాధి ఉన్న వ్యక్తులు తొక్కినప్పుడు, అలాగే తుమ్మినప్పుడు, అలాగే మాట్లాడినప్పుడు గాలి ద్వారా వ్యాపిస్తాను. ఎందుకంటే నేను టీబీని ఇప్పటి వరకు టీబీ వ్యాధి వల్ల ఎంతో మందిని బలి చేశాను. ఎందుకంటే నేను టీబీని టీబీ అనే నేను 80% ఊపిరితిత్తులకు, 20% ఎముకలు, మెదడు, కిడ్నీ, వెన్నుముకకు వ్యాపించేలా చేస్తాను. టీబీ అనే బ్యాక్టీరియా ఉన్న ఊపిరితిత్తుల నుండి 10 నుండి 15 మంది వరకు
వ్యాపించేలా చేస్తాను. ఎందుకంటే నేను టీవీని అలాగే ప్రతి 3 నిమిషాలకు 2 చొప్పున చంపేస్తాను. ఎందుకంటే నేను టీవీని మీకు తెలుసా మీ శరీరంలో నీరు ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుందో దగ్గు 3 వారాలు పైగా ఉంటుంది. రాత్రిపూట విపరీత జ్వరంగా ఉంటుంది, ఛాతీ నొప్పి ఉంటుంది, నీరసంగా ఉంటుంది. అలాగే మీ బరువుని తగ్గిస్తాను. మీరు ఈ లక్షణాలు పట్టించుకోకపోతే నేను మీ ప్రాణాలు తీస్తాను. ఎందుకంటే నేను టీవీ సోకుల వ్యక్తి ద్వారా అతని కుటుంబం ఇంటి నిర్మాణపు పనులు చేస్తున్నారు. వారి పని పూర్తి అయిన తర్వాత వారందరూ అపరిశుభ్రత ప్రాంతాల్లో కూర్చుని వారి రోజు కూలీని మందు పొగాకు ఖర్చు పెడతారు. పొగను ఒకరి నుండి మరొకరు పీల్చుకుంటారు. ఈ అపరిశుభ్రత ప్రాంతంలో టీబీ బ్యాక్టీరియా వారిని చుట్టుముడుతుంది. తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వారిలో ఆ బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. వారిలో కొంతమంది దగ్గు జ్వరంతో బాధపడుతూ ఉంటారు. పని సమయంలో టీబీ బ్యాక్టీరియా ప్రవేశించిన వారు దగ్గుతూ ఉంటారు. విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న రవిని చూసిన యజమాని ఆయనని హాస్పిటల్ తీసుకువెళ్తాడు. ఏమైందండి? ఎప్పటి నుంచి ఉంది? దగ్గుతో పాటు జ్వరం కూడా వస్తుందా రాత్రిపూట? అలాగే బరువు దగ్గుతూ ఉన్నారా? కఫం వస్తుందా? కఫంలో ఏమైనా రక్తం కూడా వస్తుందా? మీరు పొగాకు తాగుతారా? టెస్ట్ చేయించుకొని రండి. ఒకటి కఫం టెస్ట్, ఒకటి ఎక్స్రే, అలాగే స్కిన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఈ టెస్టులు చేయించుకొని రండి. మాస్క్ పెట్టుకోండి. డాక్టర్ గారు రవిని పరీక్షించి ఉమ్ము పరీక్ష ఎక్స్రే చేయించుకుని రమ్మని. బాగా ఉపయోగించుకోండి. రిపోర్ట్స్ లో మీకు టీబీ ఉన్నట్టు వచ్చింది. టీబీ అనేది ఒక బ్యాక్టీరియా. అది టీబీ ఉన్న పేషెంట్ నుంచి గాలి ద్వారా అలాగే వాళ్ళు తుమ్మినప్పుడు మాట్లాడినప్పుడు మీకు వచ్చినట్టుంది. అలాగే మీరు పనిచేసే చోట వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి చెక్ చేయించుకోమని చెప్పండి. చూసిన డాక్టర్ గారు రవికి టీబీ ఉందని నిర్ధారించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఆయన కుటుంబీకులు మరియు అతనితో పనిచేసిన వారు టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు. డాక్టర్ గారు గవర్నమెంట్ అథారిటీస్ కి కాల్ చేసి టీబీ వ్యక్తి గురించి తెలియజేస్తారు. గవర్నమెంట్ అథారిటీస్ ఆ గ్రామ ఆశా వర్కర్ కి కాల్ చేసి టీబీ వ్యక్తి గురించి చూసిన డాక్టర్ గారు రవికి టీబీ ఉందని నిర్ధారించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఆయన కుటుంబీకులు మరియు అతనితో పనిచేసిన వారు టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు.
డాక్టర్ గారు గవర్నమెంట్ అథారిటీస్ కి కాల్ చేసి టీబీ వ్యక్తి గురించి తెలియజేస్తారు. గవర్నమెంట్ అథారిటీస్ ఆ గ్రామ ఆశా వర్కర్ కి కాల్ చేసి టీబీ వ్యక్తి గురించి జాగ్రత్త తీసుకోమని చెప్తారు. ఆశా వర్కర్ టీబీ సోకిన రవిని కలిసి టీబీ గురించి ఆయన కుటుంబీకులకు తెలియజేసి కుటుంబీకులను మరియు ఆయనతో పనిచేసే వారందరినీ హాస్పిటల్ తీసుకువెళ్తారు. హాస్పిటల్కి వచ్చిన వారందరినీ డాక్టర్ గారు పరీక్షించి టీబీ టెస్ట్ చేయించుకోమని రమ్మంటారు. వారందరి వాడాలి. 6 నెలల వరకు మందులు వాడాలి. ప్రతి నెల వచ్చి మందులు తీసుకోండి. అలాగే 6వ నెలలో మళ్ళీ చెక్ చేసి చూద్దాము. ఈ మందులు తీసుకొని వాడండి. వారందరి రిపోర్ట్ చూసిన డాక్టర్ గారు ఉండండి. అలాగే వ్యక్తులు ఏ విధంగా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తున్నారో చూద్దాం. టీబీ సోకిన మొదటి వ్యక్తి రవి డాక్టర్ సలహా మేరకు ఇచ్చిన మందులు వాడుతూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పొగ త్రాగడం మానేసి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ టీబీ లక్షణాలు తగ్గించుకుంటూ పూర్తి ఆరోగ్యవంతుడిగా తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. టీబీ మందులను రోజు వేసుకోకుండా అప్పుడప్పుడు మాత్రమే వేసుకుంటూ కోర్సుని నిర్లక్ష్యం చేస్తాడు. దీనివల్ల రోజులు గడిచే కొద్దీ ఆయన టీబీ తీవ్రత పెరిగి ఆయన చాలా నీరసంగా అయిపోతాడు. టీబీ సోకిన 3వ వ్యక్తి సోము డాక్టర్ గారు ఇచ్చిన మందులు పడేసి పొగ త్రాగుతూ తనకి నచ్చినట్టుగా జీవిస్తారు. రోజులు గడిచే కొద్దీ వ్యాధి తీవ్రత పెరిగి అది చూసిన అందరూ సోము టీబీ మందులు వాడని కారణంగా మరణించాడని తెలుసుకుని మందుల విషయంలో నిర్లక్ష్యం చేసిన రాజు డాక్టర్ గారిని కలవడానికి వెళ్తాడు. డాక్టర్ గారి సలహా మేరకు మందులు క్రమం తప్పకుండా వాడడం మొదలు పెడతాడు. చేస్తారా లేదా మీ కుటుంబాన్ని బలి చేస్తారా ఆలోచించండి. టీబీని ఓడిద్దాం, దేశాన్ని గెలిపిద్దాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. రాష్ట్రంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవనం సాగించడానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. రాష్ట్రంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవనం సాగించడానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం టీడీపీ పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన రంజాన్ మాసపు ప్రత్యేక ధార్మిక సభలో ఎమ్మెల్యే సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మసీదుల నిర్మాణానికి, ముస్లింలకు ఆర్థిక బలోపేతానికి పర్వదినాల్లో తోఫా వంటి కార్యక్రమాలు నిర్వహించడం గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రముఖ ధార్మిక వక్త జనాబ్ షేక్ షరీఫ్ హఫీజాహుల్లాస్ ఖురాన్ గ్రంథం ప్రపంచానికి చాటి చెప్పిన పవిత్ర సూక్తులను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, రాష్ట్ర ఎస్పీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహులతో పాటు నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ స్థాయిలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి, మరి పెద్దలు చెప్పారు ఖురాన్ యొక్క విశిష్టత అంతా ఎంతో గొప్పగా మనకి పంచడం జరిగింది. మరి రంజాన్ మాసం అంతా కూడా మీరు ఎంతో నిష్ఠగా మరి ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సూర్యోదయం అయిన తర్వాత మీరు అందరూ ఆహారం తీసుకుంటే సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మా అందరినీ పంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. మీ అందరూ కూడా చాలా సంతోషం. అంటే మనందరం కూడా ఒకటే, కాకపోతే హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ అన్నట్టుగా
3 రకాలుగా మనం 3 దేవుళ్ళని పూజించుకుంటాం. కాకపోతే సృష్టి అంతా ఒకటే కాబట్టి మనందరం కూడా నియోజకవర్గంలో అన్నదమ్ములుగా మరి కులమతాలు భేదాలు లేకుండా మనందరం ఒక సోదర భావంతో మనందరం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మీకు ముస్లిమ్స్ తక్కువ ఉన్నా కానీ మీరు ఎంతో ఆప్యాయతగా మొన్న ఎలక్షన్స్లో కూడా ప్రతి ఊర్లో కూడా ఉన్న ముస్లిమ్స్ అందరినీ మీరు ఏకతాటిగా మన ఎన్డీఏ ప్రభుత్వంలో నేను పోటీ చేశాను కాబట్టి అత్యధికమైన మెజార్టీ మీ అందరూ కూడా ఓట్లేసి నన్ను 2వ సారి అసెంబ్లీకి కూడా పంపారు. మన రంజాన్ తోఫా కూడా ఇవ్వటం, అనేక కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయటం, ఈరోజు కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రాల్లో ఉన్న అన్ని రకాల జాతుల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వారికి రావాల్సిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మన రాష్ట్రం ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా మొన్నే మన మైనార్టీ మినిస్టర్ గారిని ఫరూక్ గారిని కూడా కలిసి మన నియోజకవర్గంలో సమస్యలన్నీ మన పెద్దలందరూ కూడా ఏదైతే మసీదుల రిపేర్లు కానీ కబడ్డిస్తాన్ రిపేర్లు కానీ అనేక రకాలుగా మనకి ఆగిపోయి ఉన్నాయి అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి నేను 2వ సారి మన అసెంబ్లీలో కూర్చుని మా నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తప్పకుండా సాల్వ్ చేయాలని చెప్పాం. మరి బడ్జెట్లో కూడా అమౌంట్ పెట్టారు. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మన నియోజకవర్గంలో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు రక్షిత మంచినీరు చెరువు గట్టును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు రక్షిత మంచినీరు చెరువు గట్టును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి టేకుముడి ఈశ్వర్రావు, నాయకులు ఆకుల వెంకటేశ్వర్లు, బొంతు మోహన్, వాకపల్లి చిరంజీవి, వల్లు రాజాబాబు తదితరులు చెరువుగట్టును పరిశీలించి మాట్లాడారు. చెరువుగట్టును ధ్వంసం చేయడంతో పాటు ఫెన్సింగ్ ను తొలగించిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, అలాగే గట్టును ధ్వంసం చేసిన ప్రొక్లైన్ సీజ్ చేయాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబుకు వినతి పత్రం అందజేశారు. నిన్న ఉదయం తాళ్లరేవు గ్రామం తాళ్లరేవు రక్షిత మంచినీటి చెరువుకు సంబంధించినటువంటి స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రొక్లైన్ తీసుకొచ్చి ఆ గట్టుని తవ్వి అక్కడ ప్రభుత్వ ఆస్తులకు భంగం కల్పించారు. అంతేకాదు రక్షిత మంచినీటి చెరువు లోపలికి వెళ్ళి అక్కడ అనాధికారికంగా ఆ పెన్షన్ తొలగించారు. దీని మీద వెంటనే మేము రాజకీయ నాయకులందరం కూడా స్పందించి ఆ సంబంధిత వ్యక్తుల మీద చర్య తీసుకుని చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆ చెరువు వద్ద పరిశీలించి దీని మీద స్థానిక తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. కాబట్టి సంఘటన నిన్న జరిగింది, సంబంధిత అధికారులు స్పందించామని అంటూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం కానీ వారి మీద చర్య తీసుకోవడం కానీ జరగలేదు. అలాగే ఆ ప్రొక్లైన్ సీజ్ చేయాలి, అసలు ఆ ప్రొక్లైన్ ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మండల మ్యాజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దార్ గారిని కలిసి వెంటనే చర్యలకు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇచ్చాం. రేపు మధ్యాహ్నంలోగా ఈ సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా రాబో వేసవి కాలానికి ఆ చెరువు నీరు నింపాలి కాబట్టి వెంటనే సర్వేర్ని పెట్టి ఆ యొక్క చెరువు స్థలాన్ని కొలిపించి ఈ యొక్క పనులు చేసి ప్రజలకు న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని పలు పంచాయతీల్లో సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ శంకుస్థాపన చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని పలు పంచాయతీల్లో సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ శంకుస్థాపన చేశారు. మండల కేంద్రమైన తాళ్లరేవు, రచ్చవారిపేట, కేశవపురం కాలనీల్లో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పి మల్లవరం, గాడిముగ గ్రామాల్లో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రెడ్డి అరుణ, సుహాసిని దేవి, పంపన రామకృష్ణ, గోవలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు రచ్చ ముత్యాలు, గ్రామ పెద్దలు రచ్చ కోటేశ్వరరావు, సత్యబాబు, రమణ, సీను, రేకాడి, పెద్ద ధర్మారావు, ప్రసాద్, వినోద్, సూరిబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాయది 20 సంవత్సరాల కోరికండి ఇది మాకు అడిగడిగి ఇప్పుడు
మాకు సమస్య ఉంది. అన్ని సమస్యలు తీస్తున్నారు, మా సమస్య మాత్రం బయటకు వెళ్ళిపోతుంది. మీరు ప్రతిపాదన చేసినప్పుడు కూడా మీకు ఎందుకమ్మా నేను వేస్తానన్నారు. మీరు నరకమని మాకు ఎవరు వాళ్ళే పారపోసుకుంటున్నారు అక్కడ. ఒకసారి మాట్లాడకండి గారికి, వినోద్ గారికి, అందరికీ నమస్కారం. సర్పంచ్ గారికి ఈరోజు లచ్చవారిపేటలో సిసి రోడ్డు శంకుస్థాపనకి వచ్చినందుకు అందరికీ నమస్కారం అండి. 80 మీటర్లు సిసి రోడ్డు శాంక్షన్ అయింది. ఇక్కడికి వచ్చిన అందరికీ అదే తాళరేవు పంచాయతీ లచ్చవారిపేట గ్రామంలో 80 మీటర్లు సీసీ రోడ్డు వేయడం చాలా సంతోషకరం. మరి ప్రజా సమస్యల పట్ల, ఈ గ్రామాల అభివృద్ధి పట్ల మరి ఈ రోడ్స్ వేసి అభివృద్ధి చేయడం, అలాగే మరి మహిళలు డ్రైనేజెస్ గురించి కూడా వారు ఇక్కడికి వచ్చి మా అందరికీ కోరడం జరుగుతుంది. అలాంటి ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కరించి ప్రజాభ్యున్నతికి తోడ్పడాలని ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. రోజున లచ్చవారిపేట గ్రామంలో మండల పరిషత్ నిధుల నుంచి గౌరవ ఎంపీపీ గారు, అలాగే ఇక్కడ స్థానిక ఎంపీటీసీ సభ్యులు, అలాగే గ్రామ పెద్దలు అందరూ సహకారంతో ఇక్కడ ఈ 80 మీటర్ల రోడ్డు తీసుకునే కార్యక్రమాన్ని స్థాపన చేయడం జరిగింది. దీనికి చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సర్పంచ్ గారు అందరూ ఎంపీటీసీ గారు అందరూ చూసుకోవాలన్నారు. మహిళలందరూ కూడా ఇక్కడ లచ్చవారిపేటలో మనం 80 మీటర్ల రోడ్ని నిర్మాణం చేసుకోవడానికి మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి మరి ఈరోజు శాంక్షన్ ఇవ్వడం, ఈరోజు మన నాయకులు అందరి సమక్షంలో మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు మరి తాళరేవు మండలంలో మరి ఎమ్మెల్యే బుచ్చిబాబు గారి నాయకత్వంలో మరి గత సంవత్సరం నుంచి కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేవి చాలా ఉవ్వెత్తున మరి కొనసాగుతూ ఉన్నాం. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి కూడా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలని మన ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మరి నడిపించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. ఈరోజు చూసుకున్నట్లయితే తాళరేవు మండలంలో అన్ని ఎంపీటీసీ పరిధుల్లో ఒక మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నేను కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ మేము ఒకటే అనుకున్నాం, ఏంటంటే ప్రతి చోట కూడా ప్రజలకు ఏదైతే ఉపయోగకరమైనటువంటి రోడ్లు కానీ లేకపోతే డ్రైన్లు ఉన్నాయో వాటిని పెట్టాలనేది మా ఉద్దేశం. ఇక్కడ ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేస్తున్నప్పుడు కూడా మహిళలు చాలామంది చెప్పారు, చాలా రోజుల నుంచి ఇది మా కళ అండి, మరి ఈరోజు నెరవేరుతున్నందుకు సంతోషం అనేటప్పటికీ నాకు ఒక రకమైన హ్యాపీ అనిపించింది. ఓకే, ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి కొన్ని సంవత్సరాలు ఇంకా మహిళలు డ్రైన్స్ అంటున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు చూసిన తర్వాత నేను ఎమ్మెల్యే గారు మేమంతా కూడా దీని మీద చర్యలు తీసుకుని మరి ఏదో నిధుల్లో మండల ప్రజా పరిషత్ నిధులు కావచ్చు, లేకపోతే పంచాయతీ నిధులు కావచ్చు, లేకపోతే మన ఎమ్మెల్యే గారి ద్వారా ఎంజీఎన్ఆర్ఎస్ నిధులు కావచ్చు, ఏదో ఒక నిధులతోటి మనం కార్యక్రమాలని మరి ముందు తీసుకెళ్దామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఏకంగా ఈరోజు ఒక సంవత్సరం కంప్లీట్ అవ్వక ముందే 10.25 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఎస్ నిధులు తీసుకున్న ఘనత మన ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చిబాబు గారిని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా మనం చేసుకుంటూ, మరి అదేవిధంగా మండల ప్రజా పరిషత్ నుంచి కూడా మనం అత్యధిక నిధులు ఇక్కడ ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి అవకాశం కలిగి మీ అందరికీ కూడా మరీ చాలా అదే మేము ఇప్పుడు చూసిన దానికి ఇంపార్టెంట్ ఇష్యూ అది అవసరమే, నేను కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఈ డ్రైన్ వేసేటప్పుడు అటుపక్క ఇటుపక్క కూడా మీరు కూడా సహకరిస్తే మరి రాబోయే కాలంలో మేము సర్పంచ్ గారు కానీ నేను కానీ లేదా జడ్పీటీసీ ఎమ్మెల్యే గారు మేమంతా నాయకులందరం కుటుంబ నాయకులందరం కూడా కలిసి దీని మీద ఎన్ని మీటర్లు ఉన్నా మేము డ్రైన్ వేసే అవకాశాన్ని మేము పరిశీలిస్తాం. అంటే ఇమీడియట్గా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీరు లచ్చవారిపేటకు 6 లక్షలు పెట్టేస్తున్నాం. మనం వచ్చే గ్రాంట్లో ఏమన్నా ఉంటే మేము కొంత పెడతాము, ఏమన్నా ఎంజీఆర్ఎన్ఎస్లో మనకు ఏమైనా వస్తే దాంట్లో ఈ 2 కలిపి పెట్టి ఇక్కడ వేయడానికి అయితే మేము చూస్తాం. మీరేం కంగారు పడక్కర్లేదు.
నాయకులు కూడా మీకు చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకేనమ్మా, దీని గురించి నువ్వు కంగారు పడుతున్నావు. మీ ఇబ్బంది ఏ నట్లు ఉన్నా మళ్ళీ మీరు రిప్రజెంటేటివ్ తయారు చేసుకుని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.